ఉమ్మడి రాజధానిపై వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యల్ని వక్రీకరిస్తున్నారన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. విభజన చట్టంలో అంశాలు పూర్తిగా నెరవేరలేదని ఆ విషయాన్నే వైవి చెప్పారన్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలని వైవి అనలేదన్నారు మంత్రి బొత్స. బుద్ధి ఉన్న వాళ్ళెవరూ హైదరాబాద్ ని ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని అనరన్నారు మంత్రి. దానికి మళ్ళీ సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారో ఆయన ఏమన్నారో ఒకసారి పరిశీలించుకుంటే తెలుస్తుంది. అంతేగాని అందులో పులి స్టాపుల్ని కామాలు తీసి ఎక్కడో మాటను పట్టుకుని దాన్ని వచ్చి అటు ఒక 10 వాక్యం ఇటు 10 వాక్యం చేర్చుకుంటారంటే ఎలాగవుతుంది? నోనో, నిజంగా మీరు వచ్చి ఆ మాట కానీ మీరు ఈ ప్రతిపక్ష మాట నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరైనా ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా మళ్ళీ ఉమ్మడి రాజధాని కొనసాగించిన అడుగుతారండి? అంత సుబ్బారెడ్డి గారు కానీ మాకు కానీ అంత ఆలోచన లేదండి. ఇవాళ కొత్తగా రాజకీయాలకు వచ్చాము మేము. మా పార్టీ విధానం అది కాదు, మా పార్టీ మాటలే కాదు. ఆయన అన్నలేని మాటల్ని కొన్ని మీడియా ఛానల్స్ ఉద్దేశాన్ని వక్రీకరించాయి. ఆయన ఉద్దేశం ఏంటంటే విభజన చట్టంలో ఉన్న అంశాలు ఏమున్నాయో, ఏవైతే అప్రస్తుతంగా ఉన్న ఏ అంశాలు ఉన్నాయో వాటిని పరిష్కారం చేయడానికి ఒక బాధ్యత తీసుకుంటే బాధ్యత ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత అనే మాటని ఆయన అన్నారు. అందులో వచ్చి ఇది వచ్చింది. అవును, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్న నేపథ్యంలో అక్కడ నుంచి అర్ధరాత్రి పారిపోయి వచ్చాడు చంద్రబాబు నాయుడు. అవి పరిష్కారం కాకుండా ఉన్నాయి, అవి ఉంటే బాగుండు అనే భావం వచ్చేటట్టు అన్నారు ఆయన. దాన్ని మీరు వక్రీకరిస్తారుగా.